నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియదు, కేజీకి క్వింటాల్కి తేడా తెలియదు. ఇప్పుడు కొత్తగా ఆడా మగ కూడా తేడా తెలియకుండా తయారయ్యాడు. అధికారం పోయినాక అంధకారం పెరిగిపోయినట్లుంది. ఆడెవరు మగెవరు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో అయితే ఆయన ఉన్నాడు. సో మొన్న సంక్రాంతి పండగకి రామచంద్రాపురం అనేటువంటి నియోజకవర్గంలో మంత్రి సుభాష్ ఉన్నాడు కదా, వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీంని అయితే ఆ నియోజకవర్గానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళ దగ్గర కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేపించడం జరిగింది. అందులో భాగంగా అక్కడ హాజరైనటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో, ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా హైపర్ ఆది టీంకు సంబంధించినటువంటి వాళ్ళు, హైపర్ ఆది టీంలో లేడీ గెటప్ వేసేటువంటి శాంతి స్వరూప్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎప్పటి నుంచో జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కూడా లేడీ గెటప్లతో ఆయన ఆకట్టుకుంటుంటారు. సో ఆయన లేడీ గెటప్ వేసుకొని అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటే అతను ఆహ్వానం మేరకు మంత్రి వెళ్ళి వాసంశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలను కావచ్చు, వాళ్ళను అలరించడం కోసం కాలు కదిపితే ప్రపంచంలో అసలు సమస్యలే లేనట్లు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమీ సమస్యలే లేనట్లు, అదేవిధంగా దేశంలోనే ఏమీ సమస్యలే లేనట్లు, అసలు ముఖ్యంగా ఈయన పార్టీలో ఏమీ సమస్యలు లేనట్లు బెంగళూరు నుంచి యలహంక నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో దిగి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడంటే, ఈ వాసంశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నాడో మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి అనుకుంటా, ఆయన్ని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని, ముఖ్యంగా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మంత్రి గారిని పట్టుకొని వాడు వీడు అని చెప్పి సంబోధిస్తా ఉన్నాడు. ఈయన నిజంగా ఓడిపోయిన తర్వాత ఏమైనా మారుతాడని అందరూ అనుకున్నారు, కానీ మారడం కాదు, ఇంకా ముదిరిపోయాడు. ఒక బీసీ నాయకుడిని అనాల్సిన మాట్లాడేది. ఆయన అసలు అతనితో కలిసి డ్యాన్స్ చేసింది ఆడన మగన అని కూడా తెలియకుండా నోటికొచ్చింది స్క్రిప్ట్ ఏమి రాసిస్తే దాన్ని ఎత్తుకుపోయి అక్కడ చదవడము. ఈయన అదేదో ఒక సినిమాలో సూర్య చెప్పినట్లు, ఎస్జే సూర్య చెప్పినట్లు, వస్తాడు మీమర్స్కి స్టఫ్ ఇస్తాడు వెళ్ళిపోతాడు, వస్తాడు మీమర్స్కి స్టఫ్ ఇస్తాడు జోకర్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఇది రిపీట్. వస్తాడు మీమర్స్కి స్టఫ్ ఇస్తాడు వెళ్ళిపోతాడు అన్నట్లు తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. దీనికి ఈ మాటలకు నొచ్చుకున్నటువంటి ఆ శాంతి స్వరూప్ ఎవరైతే ఉన్నారో ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నారు. అందరికీ నమస్తే, నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్. గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగాలకి. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు వీడైతే ఇదే వాడు వీడని ఏ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్ని నువ్వు పిలవగలుగుతావా? పిలవలేవు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నిన్నేదైనా అంటారని నీకు భయము. అదే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని నోటికొచ్చినట్లు వాడు వీడు అని సంబోధిస్తున్నావే, ఇది నీకు తగునా? అంటే ఈయనకి ఫ్రస్ట్రేషను. వాసంశెట్టి సుభాష్ మొదటిసారి గెలిచినప్పటికీ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయినప్పటికీ కూడా ఆయనేమో మంత్రి అయి కూర్చున్నాడు. ఈయన ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు కాబట్టి ఫ్రస్ట్రేషన్ అనమాట. ఫ్రస్ట్రేషన్లో వచ్చినటువంటి అధికారం కోల్పోయిన తర్వాత అంధకారంతో వచ్చినటువంటి మాటలు కావా ఇది? ఒక బీసీ నాయకుడిని పట్టు అనాల్సినటువంటి మాటల ఇది ఒకటే కాదు. ఈయన అంటాడు వీళ్ళంతా మనుషులేనా అంటాడు. ఆ అరవ శ్రీధర్ విషయానికి వస్తే, అరవ శ్రీధర్ వీడియో రిలీజ్ అయింది. దానికి సంబంధించి జనసేన పార్టీ వాళ్ళు విచారణ వేశారు. ఆయన్ని తాత్కాలికంగా పార్టీకి దూరంగా ఉండమని సస్పెండ్ చేశారు, తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అరవ శ్రీధర్ను ఉద్దేశించి అంటాడు వాడు వీడు. అసలు అరవ శ్రీధర్ది తప్ప లేకపోతే ఆ మహిళది తప్ప, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని విచారణలో తేలుతుంది. ఈ లోపలే ఈయన ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని బెంగళూరు నుంచి యలహంక నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. వాడు వీడు వీళ్ళంతా నాయకులేనా, ఈ విధంగా రాసలీలలు చేస్తూ ఉన్నారని చెప్పి. ఇదే రాసలీలలో ఇటువంటి ఆరోపణలే ఎదుర్కొన్నటువంటి అనంతబాబును నువ్వేం చేశావు? భుజం మీద చెయ్యేసి ఆ కార్వాన్లో కూడా ఎక్కించుకొని మీ ఇంటికి పిలిచి ఆయన్ని భుజం తట్టి ప్రోత్సహించినటువంటి వ్యక్తివి నువ్వు వచ్చి ఈరోజు అరవ శ్రీధర్ గురించి మాట్లాడతావా? ఆయన కూడా
ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? సో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అంబటి రాంబాబుని ఏం చేశావు? ఎమ్మెల్యేని చేశావు, మంత్రిని చేశావు, ఓడిపోయినా మళ్ళా టికెట్ ఇచ్చావు, ఇప్పుడు మళ్ళా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా పెట్టావు. అదే అవంతి శ్రీనివాస్ని ఏం చేశావు? మంత్రిని చేశావు. గోరంట్ల మాధవ్ని ఏం చేశావు? గోరంట్ల మాధవ్ ఆ పండగ పూట పర్వదినాన పొద్దున్నే ఆయన విశ్వరూప దర్శనం ఇరు తెలుగు రాష్ట్రాలకు చూపిస్తే అప్పుడు ఏం చేశావు నువ్వు? కనీసం సస్పెండ్ చేసావా? సస్పెండ్ చేయలేదే. ఆయన్ని టికెట్ ఇవ్వకపోతే ఎక్కడ ఈ మహానుభావుడు బాధపడతాడో అని చెప్పి పార్టీకి అధికార ప్రతినిధిగా చేసినటువంటి నువ్వు ఇతర పార్టీ నాయకుల గురించి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే నిజంగా జనాలు హర్షించరు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీ వాళ్ళు చేస్తేనేమో ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్పు అన్నట్లు ఇప్పుడు విచారణ జరుగుతోంది. విచారణ తరువాత మీరు అనుకున్నట్లే అరవ శ్రీధర్ గనుక ఆ మహిళను గనుక హింసించి లేకపోతే బలాత్కారం చేసి సో చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని బెదిరించి ఉంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తిగా నీ మాటలకు కొంచెం క్రెడిబిలిటీ ఉండేది. సో నువ్వు అట్లే ఉన్నా. ఆ రోజా అయితే రాస్తారోకో చేస్తుందంట. దేనికి రాస్తారోకో? మరి గోరంట్ల మాధవ్ విశ్వరూప దర్శనం చూపించినప్పుడు రాస్తారోకో ఎందుకు చేయలేదు? గోరంట్ల మాధవ్ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు రోజా దగ్గరికి ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగితే ఏం చెప్తాదంటే విచారణ జరుగుతూ ఉంది, అదేమైనా మార్ఫింగ్ చేశారేమో, అదంతా విచారణలో బయటపడుతుంది అని చెప్పినటువంటి ఈమె ఆరోపణ రాగానే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నోటికి వచ్చినట్లు కామాంధుడు, కామసేన అని చెప్పి తెగ హడావిడి చేసి రోడ్డెక్కి హడావిడి చేశారు. సో వీళ్ళంతా ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా వీళ్ళు ప్లాన్ చేసుకుని అరవ శ్రీధర్ విషయం కావచ్చు, సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు నియమించినటువంటి ప్రత్యేక సిట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు, ఏ విధంగా అయితే నేతి బీరకాయలో నెయ్యి ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు సప్లై చేపించినటువంటి ఆ నెయ్యిలో నెయ్యే లేదని తేలిపోవడంతో ఉలిక్కి పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేయడం కోసము తన స్థాయిని కూడా మర్చిపోయి వచ్చి అరవ శ్రీధర్ గారి గురించి మాట్లాడడమో, లేకపోతే వాసంశెట్టి సుభాష్ గురించి మాట్లాడడమో, కూన రవికుమార్ గురించి మాట్లాడడమో, ఈ విధంగా లేఖి కామెంట్లు చేసి వెళ్ళిపోయాడు. సో వస్తాడు ఈయన పార్ట్ టైం పొలిటీషియన్ లాగా తయారయ్యాడు. ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాడు. వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదో రాసిస్తారు. ఆ స్క్రిప్ట్ కూడా సరే స్క్రిప్ట్ రాసిచ్చాడు. మరి చూసినప్పుడు ఇదేంది, ఇది ఆడలాగా లేదే మగలాగా ఉంది అని డౌట్ అయినా రావద్దా? సో శాంతి స్వరూపు నీకు ఏ యాంగిల్లో ఆడదానిగా కనపడ్డాడో మాకైతే అర్థం కావడం లేదు. కానీ మరీ అంత అంధకారమా? శాంతి స్వరూప అమ్మాయిని అర్ధనగ్న డ్యాన్సులు చేశాడు, వాసంశెట్టి సుభాష్ ఆమెతో అర్ధనగ్న డ్యాన్సులు చేశాడని చెప్పి అసత్య ప్రచారాలు చేయడమే కాకుండా తన అక్రమార్జనతో ఆయన సృష్టించుకున్నటువంటి ఆ మీడియా సామ్రాజ్యం ఏదైతే ఉందో దానిలో ప్రచారం చేసుకుంటూ సునకానందాన్ని పొందాడు. సో ఇది ఎలా తయారు చేశాడంటే వాళ్ళ సిస్టమ్ని, ఆయన వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, 4 సినిమా డైలాగులు వేస్తాడు, ఇట్లాంటి 4 లేఖి కామెంట్లు చేసిపోతాడు. ఇంకా 5 రూపాయల టీం ఉంది కదా, వాళ్ళు 5 రూపాయల టీం వాళ్ళు సోషల్ మీడియా మొత్తము వైరల్ చేసుకుంటా కూర్చుంటారు. సో ఇప్పుడు టాపిక్ వచ్చి వాసంశెట్టి సుభాష్కు సంబంధించింది కాబట్టి ఒక శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు. సో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు ఎదుగుతూ ఉంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గౌరవించి ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా గుర్తింపు రావాలి, వాళ్లకు రాజకీయాల్లో వాళ్ళని పైకి తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు మంత్రి పదవినిచ్చి గౌరవిస్తే అలాంటి వ్యక్తిని పెట్టుకొని వాడు వీడి అంటావా? సరే నువ్వు వాడు వీడు అన్నావు, ఇంకెవడైనా వచ్చి వాడు వీడు అంటే మీ బ్యాచ్ మొత్తము ఈ పెయిడ్ బ్యాచ్ ఎవరైతే ఉందో మీద పడి రక్కేస్తారు. అంటే నువ్వు ఒక్కడే మనిషి, మీ పార్టీ వాళ్ళు మాత్రమే నాయకులు, మీ పార్టీలో ఉండే వాళ్ళు మాత్రమే మనుషులు, నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మహిళలు, మిగతా వాళ్ళంతా మహిళలు కాదా? మహిళల గురించి మాట్లాడుతున్నావే, వీళ్ళ గురించి మాట్లాడుతున్నావే. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో A8గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిచేటువంటి కడప సీటు ఇచ్చి ఆయన రాజకీయంగా ప్రోత్సహిస్తున్నటువంటి నువ్వు
వెనకేసుకుని వస్తున్నటువంటి నువ్వు ఈరోజు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి, ఇక్కడ వచ్చినటువంటి రక్షణ గురించి మాట్లాడతావా? మహిళల రక్షణ గురించి మాట్లాడతావు. సొంత ఇంట్లోనే మీ సొంత తల్లికి, సొంత చెల్లెళ్ళకే రక్షణ ఇవ్వలేని నువ్వు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రక్షణ ఇవ్వలేకపోయినటువంటి నువ్వు ఆంధ్రప్రదేశ్లో మహిళల గురించి, మహిళా రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒక ఉచిత సలహా ఇస్తా, స్క్రిప్టు ఆ రైటర్ ఎవడైతే ఉన్నాడో వాడిని మార్చు, లేకపోతే ప్రెస్ మీటే పెట్టద్దు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి 1% 2% ఓట్లు తగ్గిపోవడం తప్పితే పైసా ఉపయోగం లేదు సార్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.